వరుస మీద కట్టబెట్టిండు. ఎవరా ఎటు పోతున్నారా నువ్వు? మామ నల్గొండ జాతర పోతున్నా, ఒక పిట్టను వడగొట్టాలి, నెంబర్ తెచ్చుకోవాలి, అదితోని దబిడి దిబిడి చేయాలి. కాతం అది ఫోటోలు వాట్సాప్లో ఫేస్బుక్లో అలా పెడతాను, పైసలు తీసుకోవాలి. ఎందుకంటే మా అయ్య నన్ను గరీబుల్లా ఉట్టించింది కదా. ఇక ఫోటోలు పెట్టారన్నా నేను రిచ్ కిడ్డు కావాలన్నా, ఊళ్ళో ఎవ్వరికి లేని కారు పట్టుకొని తిరగాలన్నా. ఆశ కద్దు ఉండాలి, గుద్దకు మాన ఉండాలి. ఏం పోకాలం వచ్చిందిరా, ఆడల జీవితంతో ఆడుకుంటా అంటున్నావు. అవి పద్ధతి కాదురా. దయ్యే మా నువ్వు తర్వాత కానీ నాకే చాలా పైసలు లేవు. ఒక రిచ్ కిడ్ని వడగొట్టాలి, లేకుండా మిడిల్ క్లాసులోనన్నా వడగొట్టాలి. పడగొట్టి నల్గొండ జాతరలో నెంబర్ తీసుకొని అలాను డబుల్ డిబ్రీ చేయాలి, ఊకి ఎడిపియాలి. నీకేం తెలుసు మా లేకుండా మనకు పైసలు ఏడికెళ్ళి పైసకు పీదినే కాలం వచ్చింది. పురాణాలు చెప్పు తింటలేపాయ. ఏం బతుకులు ఏమో. గాడియుడు పోరాడు, నా దగ్గర లేక పైసలు ఆయన కోతుకు ఫోన్ చేసి ఫోన్ పే కొట్టించుకొని గంజేసుకొని రావట్టే. ఈడిగట్ల పోయిందిరా. ఈ పూరలు అవ్వ అయ్య వాళ్ళు సంపాదిస్తే ఈ పూరకి పంపేయబట్టే. వాళ్ళ ఇంటికాడ పరిస్థితి ఎట్లుందని చూస్తలే ఈ పురాణాలు. కొంచెం అవరగా రెడీ కాగానే ఆ బండి సౌండ్ చూసి ఆ ఇంటికెళ్ళని బట్టలు చూసి అని వెనుక పడుతురు. అరే మంచిగా బట్టలు వేసుకున్న దగ్గర ఎంబడి పడతలేదని ఇట్లా తాగుతూ ఎంబడి పడుతురు ఈ పురాణాలు. ఎట్లా మోపారు ఈ పురాణాలకు? ఎట్లా పోయే కాలం వచ్చింది? మంచి నెంబడి పడి అని పెళ్లి చేసుకుంటూ ముచ్చడు ఉంటుంది. కానీ ఇంటికెళ్ళు అని చెప్పులు అని కథ ఏం చెప్పినా మంచిగా లేదు. నీకెందుకు? మా యూత్ పిల్లలు మరి ఖర్చులకు పైసలు వెళ్తలేవు, మేము ఏడుకోమంట చెప్పు. దొంగతనం చేస్తేనేమో దొరుకుతున్నాం. మరి ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అన్నా కానీ పైసలు ఇస్తలేరు, మమ్మల్ని నమ్ముతలేరు. మరి ఇట్లా మా బిజినెస్ చాలు కావాలంటేనేమో ఇట్లా పురాణాలు ఎంబడి వాడాలి, ఏడిపియాలి, ఆంటీలు ఎంబడి వాడి బెదిరియాలి. అంతా మించి ఏం లేదు మరి. అరే దెంగేరా మామ, నేను పోతున్నా కోడి పిచ్చలోడా. నీ బుర్రని చూసి చోటు పడా కానీ నువ్వు లంజ రూపాయలు తింటున్నావు. దెంగే నేను మంచి ఫోన్ పట్టుకుని తిరగాలి. చెప్పు డార్లింగ్, వీడికి దొరికొచ్చినావు, ఏమైంది డార్లింగ్? నీకు లేదా మన గీడ గుక్కున పెట్టి మాట్లాడుతున్నావు, పక్క ఖర్చుకోవాలి నువ్వు. ఏంటిది లేదా అంటున్నావు? నాకు అర్థం కాలే బేబీ. డబ్బులు దిబ్బులు ఏవా? నువ్వు ఎందుకు ఇలా ఆట ఆడుతున్నావు అంటే నాకు అర్థమైతలేదు. చెప్పు బేబీ. ఆ కచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా. కుక్క ఏనికి ఆకుకే. నన్ను ఏం చెప్పేది కూడా కాదే, అందుకే పోదాంపా అంటున్నా. అబ్బా నాకు తెలియదు కదా బేబీ, అది అంతే ఎట్లను. ఎక్కడికి వెళ్ళి దాపేయడమైనవరా అమ్మవాడా? ఇక మెడికల్ షాప్ పోయి కన్నా పట్టుకొని దాపన్నా అక్కడికి తొందరగా. అవ్వ చూడదు అట్లనా? అయితే పోయి పట్టుకొస్తా, కన్నా పట్టుకొస్తా. పట్టుకొస్తావు కానీ అది ఏం పెట్టుకున్నావు తెలుసా? తెలరా? అది ఏటిని పెట్టుకున్నాడు అంటే నాకు తెలుసు కానీ తీయలేవు. ఎందుకు నన్ను డబ్బులు విని కొడుతున్నావు? చత పోర్ జీవితంతో ఆడుకుంటుండు ఈడు శ్రీకాంత్ గాడు. కసం అంక నాకు పోతాయి పోరి. నల్గొండ జాతర పోయినావు, పిట్టను దొరకబట్టినావు, కథం ఆయన జీవితంతో ఆడుకుంటున్నావు. ఏ అన్నాను పోయే, నీకెందుకే ఊకే నన్ను పట్టుకొని ఎడుతున్నావు? ఏదో నేనేదో కామెడీ చెప్తే నువ్వు నిజం అనుకుని రాకొచ్చినావు. నాకు తెలుసు నువ్వు వస్తావని. ఏం కామెడీ చేసినావు? నా మీద ఏం ప్లాన్ వేసినావు? నాతో అంత వండేటప్పుడు బట్టలేని వీడియోలు తీసి నోట్లో పెట్టి ఫేస్బుక్లలో యూట్యూబ్లో వేద్దాం అనుకుంటున్నావు. ఏందిరా శ్రీకాంత్గా? అమ్మో నాకు ముందే తెలిసిపోయింది. లేకుండా అట్లయితే నా జీవితంతో ఆడుకుందు కదా శ్రీకాంత్గా. నా ప్లాన్ అంతా ఈరగొట్టినావు. నా బొర్ర నా కొడుకు ఎందుకు వచ్చినావు? నేను ఇట్లాంటి కాడ ముంగట్నే ఉంటారా? వాళ్ళకి అన్నీ అయ్యేదాకా చూడను. ఆడబిడ్డాలంటే నా ఇంట్లోతో సమానం. ముండ కొడుక నా మీద ప్లాన్ వేసినావారా? పోయి అమ్మ బిడ్డ అని జాతరగా వస్తే నన్ను చూసి నన్ను ఏదైనా వెనుకబడి ఏం కావాలనుకుంటా అమ్మ
వచ్చిన సేఫ్ సైడ్ వేసిన అన్న థ్యాంక్ యూ అన్న. నీ జన్మలో నీ పేరు మర్చిపోనన్నా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ కమెంట్ చేయండి. గంట సింబల్ అయితే కొట్టండి.